ఒకటి అనన్యం అంటే మరొక ఆలోచన లేనటువంటి భక్తి, సందేహం లేనటువంటి భక్తి, ప్రగాఢమైన విశ్వాసము. నాకు భగవంతుడున్నాడు, భగవంతుడు చూసుకుంటాడు, నేను చేయాల్సింది చేస్తూ పోతానంతే. కర్మణ్యేవాధికారస్తే శ్లోకాన్ని ఆధారంగా చేసుకొని కేవలము పని చేయటం నా బాధ్యత, రిజల్ట్ ఎలా వచ్చినా సరే భగవత్ ప్రసాదం. నాకు ప్రసాదం ఇంత పెట్టినా అంతే, ఇంత పెట్టినా సరే, ఈవెన్ చిటికెడైనా సరే అది మహత్ ప్రసాదం. ఆ విధంగా ప్రసాద బుద్ధితోటి, ఈశ్వరార్పణ బుద్ధితోటి నేను జీవితాన్ని జీవిస్తాను. అటువంటి అద్భుతమైనటువంటి అంశాలన్నీ కూడా ఈ గీతా పంచామృతం పుస్తకంలో పొందుపరచబడి, ఇక్కడున్న ప్రతి భక్తునికి ఒక హృదయపూర్వకమైన విన్నపం ఏమిటంటే, ఇందులో 5 శ్లోకాలు, ఒక శ్లోకాన్ని మీరు కనీసం ఒక 3 రోజులు చదివినా సరే 5 3 15 రోజుల్లో ఈ పుస్తకం అయిపోతుంది. ఇదేం పెద్ద లావు పుస్తకం కాదు, చాలా భాష కూడా సరళమైనటువంటి భాష ఉంది ఇందులో. ఒక శ్లోకాన్ని నేను నియమం పెట్టుకుంటున్నాను, ఈ 3 రోజుల్లో ఈ శ్లోకం ఏమిటి, ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటి, నేను జీవితంలో ఎలా ఆచరించవచ్చు ఆలోచించండి. ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ స్టూడెంట్స్ కూడా ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా చాలా సులభంగా స్కూల్ పిల్లలకు అర్థమయ్యే విధంగా కూడా ఇందులో భాష ఉంది. అనేక ఉదాహరణలు ఉన్నాయి. అద్భుతంగా అసలు ఉపోద్ఘాతంతోనే మీరు తీస్తే మీరు తెరిచినది కేవలం ఒక పుస్తకం కాదు, కొన్ని వేల సంవత్సరాలుగా మనకి అందించబడిన దివ్య వాక్కులని ఇందులో పొందుపరచబడింది. ఈ దివ్యమైన వాక్కులు రోజు 3 రోజులకు ఒక శ్లోకము, 15 రోజుల్లో దయచేసి మీరు ఇది గనక మీరు ఒకసారి నిష్ఠతో నియమంతో చదివి చూడండి. కొన్ని పేజీలు చదివిన తర్వాత అప్పుడే ఎంత అద్భుతమా భగవద్గీత అని అనిపిస్తుంది. ఓ, నేను భగవద్గీత అంటే ఏదో అనుకున్నాను, కానీ నా రోజువారీ సమస్యలు తీర్చేదా ఈ పుస్తకము, నా ఉద్యోగం ఎలా పర్ఫెక్ట్ చేయాలో తీర్చేదా ఈ పుస్తకము, నా వ్యాపారం ఎంత అద్భుతంగా చేయాలా చెప్పేదా ఈ పుస్తకము, నా జీవితం ఎంత ఆనందంగా జీవించాలని చెప్పేదా ఈ పుస్తకం అని మీరు తప్పకుండా దీన్ని ప్రశంసించకపోతే చూడండి. అటువంటిది గీతా పంచామృతం. ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశం, మన సనాతన ధర్మంలో అనేక మన కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం. పెద్ద పెద్ద